చిత్తూరు జిల్లా కుప్పం పిఎస్ మెడికల్ కళాశాలలోని గెస్ట్ హౌస్లో టీడీపీ నాయకులతో నారా భువనేశ్వరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5 ఏళ్లు టీడీపీ కార్యకర్తలు కుప్పంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్టీ కోసం మీ జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు. నన్నం సుబ్బయ్య అనే టీడీపీ కార్యకర్త, అదేవిధంగా తోటా చంద్రయ్యలను వైసీపీ నాయకులు జై వైసీపీ అని అనలేదని, జై జగన్ అనలేదని పీకకోసి చంపారన్నారు. ఎంతో మంది టీడీపీ కార్యకర్తలు తమ ప్రాణాలను పార్టీ కోసం పణంగా పెట్టారన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందని భరోసా కల్పించారు. కష్టాలు ఎదుర్కొన్న పార్టీ కార్యకర్తలకు పార్టీ అన్ని వేళలా అండగా నిలబడుతుందన్నారు. కుప్పం మున్సిపాలిటీకి 250 కోట్లు చంద్రబాబు శాంక్షన్ చేశారన్నారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని ఎప్పుడూ నేను మర్చిపోలేను. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు మన తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు. మీరందరూ ఎందుకోసం ఎదుర్కొన్నారు? మీరు పార్టీ కోసం. చాలా మంది వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు. ఒక ఇన్సిడెంట్ నాకెప్పుడు నేను మర్చిపోలేనిది నందనం సుబ్బయ్య. మీ అందరికి కూడా దాని గురించి తెలుసని అనుకుంటున్నాను. ఆయన మెడ మీద కత్తి పెట్టి జై జగన్ జై వైసీపీ అన్నా కూడా అతను భయపడకుండా జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం అని ఆయన ప్రాణాలు త్యాగం చేశారు. ఆయన ప్రాణం తెలుగుదేశం కోసం, పార్టీ కోసం ఆయన త్యాగం చేశారు. నిజం గెలవాలన్నప్పుడు ఇట్లాంటివన్నీ చూసి కొంతమంది ఆపమన్నా కూడా దాని తర్వాత నేను మెయిన్గా ముందుకు తీసుకెళ్ళింది తెలుగుదేశం కార్యకర్తల గురించి, తర్వాత ప్రజల గురించి. నా తరఫున ఏదో ఒకటి, ఎస్పెషలీ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి ఏదో ఒకటి నేను చెయ్యాలని మీరే నాకు స్ఫూర్తిచ్చి నన్ను ముందుకు తీసుకెళ్లారు. చాలా మంది అన్నారు వాళ్ళు దేనికైనా దిగజారుతారు, నీ జీవితం ఒక లెక్కలేనని. అన్నప్పుడు కూడా ధైర్యం ఇచ్చింది మీరు తెలుగుదేశం కార్యకర్తలు. అందుకే మీరందరూ మా కుటుంబ సభ్యులుగానే నేను ఎప్పుడు భావిస్తాను. ఎందుకంటే ల్యాండ్ కబ్జాలు కానీ, తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అంటే కూడా చాలా హింసించారు, చాలా కేసులు కూడా మీ మీద పెట్టారు. అందుకే మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత ఇప్పుడే చెప్పినట్టు ఈసారి ఈ ఎలక్షను అందరూ కట్టుగా యావత్ ఆంధ్రప్రదేశ్లో అందరూ కలిసి వాళ్ళ విభేదాలన్నీ దూరం పెట్టుకుని మన పార్టీ కోసం, రాష్ట్రం కోసం వాళ్ళు కలిసి పనిచేశారు. జోహార్ ప్రతి ఒక్కడికి. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కుప్పం మున్సిపాలిటీకి 250 కోట్లు శాంక్షన్ చేశారు. అది ఒక మీకు తెలియజేయాలనుకున్నాను. తర్వాత మరొక్కసారి మీరందరికీ, ఎస్పెషలీ మహిళలకి, ఎప్పుడు రాని మహిళలు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడారు. అట్లానే మన పార్టీ జెండా ఎప్పుడు పైన రెపరెపలాడాలని ప్రతి ఒక్కడు, స్త్రీ కూడా ముందుకొచ్చి మీరందరూ మన పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం మీరందరూ పోరాడారు. ఇట్లానే మనందరం కలిసి కట్టుగా మన పార్టీని, మన జీవితాలు ముందుకు తీసుకెళ్లాలని నేను ప్రతి ఒక్కరికి విన్నవిస్తున్నాను. సో మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు.